తన చదువుకున్న ఎస్ఎస్ఎన్ కళాశాలలో తన చదువు చెప్పిన గురువుల్ని గుర్తు తెచ్చుకొని కన్నీటి పర్యంతమైన ఎమ్మెల్యే. పల్నాడు జిల్లా నర్సరావుపేట స్థానిక ఎస్ఎస్ఎన్ కళాశాలలో కీర్తిశేషులు శ్రీ నాగసరపు సుబ్బరాయ శ్రేష్ఠి 67వ వర్ధంతి సంస్కరణ సభలో నర్సరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు పాల్గొన్నారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ నాగసరపు సుబ్బరాయ గుప్తా, రాష్ట్ర బులియన్ మర్చెంట్ అధ్యక్షులు కపిలవాయి విజయ్ కుమార్, అట్ల అచ్చిన వెంకటరెడ్డి, మత్తుల మురళి, పెనుగొండ వెంకటేశ్వర్లు, వక్కలగడ్డ కోటేశ్వరరావు, మొలిశెట్టి రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. వారు 1896లో జన్మించారు. 1957లో చనిపోవడం జరిగింది. ఒక గొప్ప కార్యాన్ని చేయడానికి భూమి మీద పుట్టిన మహామనిషి ఉన్నట్టు. ఎందుకంటే విద్యాదానం చేయడం అనేది అన్నదానం కంటే చాలా గొప్ప విషయం. ఎవరైతే విద్యాదానం చేశారో, విద్య నేర్చుకుంటారో వాళ్ళందరూ కూడా చదువుకుని పెద్దవాళ్ళు అయ్యి అన్నదానం చేయొచ్చు. అన్నదానంతో మన విద్యాదానం రాదు. విద్య అనేది ఎంత గొప్పదో అప్పుడే తెలుసుకున్న ఆయన ఈ భూమి మీద పుట్టగానే ఒక కార్యాన్ని చేయడానికి మహాకార్యం కోసం రావడం జరిగింది. అటువంటి గొప్ప కార్యం అనేది ఎస్ఎస్ఎన్ కాలేజీ స్థాపించడం అనేది 1950లో స్థాపించింది. మరి ఆ రోజుల్లో ఈ ప్రాంతం అంతా కూడా పల్నాడు జిల్లా అంతా కూడా వెనకబడిన ప్రాంతం. పల్నాడు, ప్రకాశం, రాయలసీమ ఇవన్నీ కూడా కనీసం తినడానికి తిండి, తాగడానికి నీళ్లు కూడా లేని పరిస్థితి. ఆ రోజుల్లో పశువు గ్రాసం కూడా దొరకని రోజులు అనమాట. అటువంటి పరిస్థితుల్లో ఇవాళ అక్కడ స్కూల్ పెట్టి, ఇక్కడ కాలేజీ పెట్టి ఎంతో మంది విద్యాదానం చేయడం అంటే చాలా గొప్ప విషయం. మేమందరం కూడా రైతు కుటుంబంలో పుట్టి ఇంట్లో పనిచేసి కాలేజీకి వచ్చి రైలు చదువుకునేవాడు. అంటే ఎక్కడ ఖర్చు కూడా ఉండేది కాదు. ఎంత ఫీజు కడితే ఒక 120 రూపాయలు ఎంత కట్టేవాళ్ళు. ఎస్ఎస్ఎన్ కాలేజ్ సీట్ వచ్చిందంటే గుంటూరు మెడికల్ కాలేజ్ సీట్ వచ్చింది లెక్క. అంత గొప్ప విషయం. ఎస్ఎస్ఎన్ కాలేజీ కానీ, ఏసీ కాలేజీ కానీ, లైలా కాలేజీ కానీ, నడిస్తుల్ల కాలేజీ వీటిలో సీట్ వచ్చిన వాళ్ళు మేము వెళ్ళి ఎమ్మటే గుంటూరు మెడికల్ కాలేజ్ కూర్చున్నాం అక్కడ సీట్లు. అంటే అంతా మాకు గౌరవం ఉండేది. మేము ఇక్కడ ఎస్ఎస్ఎన్ కాలేజ్ చదివిన తర్వాత గుంటూరు మెడికల్ చేరినప్పుడు మీరు ఏ కాలేజీని అడిగేవాడు. మేము ఎస్ఎస్ఎన్ కాలేజీ అంటే చాలా గొప్ప గౌరవం ఉండేది ఆ రోజుల్లో. అటువంటి గౌరవం దగ్గర మేము అందరం కూడా చాలా సంతోషపడుతున్నాం. మరి అదేవిధంగా మరి కార్యవర్గ సభ్యులు కానీ కాలేజీని ఇంత చక్కగా డిసిప్లిన్ మెయింటైన్ చేస్తారంటే గొప్పతనం అంతా కూడా మరి ఎస్ఎస్ఎన్ కాలేజీ కార్యవర్గానిదే. అదేవిధంగా ఈ కాలేజీలో లెక్చరర్స్ మహానుభావులు ఎంత గొప్ప లెక్చరర్స్ అంటే ఆ రోజుల్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ కానీ, తెలుగు, అదేవిధంగా ఇంగ్లీషు అసలు ఘంటాపాతంగా చెప్పేవాడు. అందరూ కూడా వాకింగ్ చెప్పబడి అటువంటి లెక్చరర్స్ అనేది వాటిని చూడలేదు. అంటే తరాలు వచ్చే కొన్ని మరి ప్రతి వ్యవస్థలో కూడా స్టాండర్డ్స్ తగ్గిపోతున్నాయి. విద్యలో స్టాండర్డ్ తగ్గిపోయింది. కాలేజీ లెక్చరర్స్ కూడా మొత్తం